ఈ యొక్క ప్రభుదినపు ఆరాధనలో ఎఫ్ఎనియా తరువాతి రెండవ ఆదివారపు ఆరాధనలో కూడుకుల రీతిగా దేవుని నామాన్ని మహింపరచడానికి స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన మహాకృపను బట్టి దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తునామమున ప్రత్యేక వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరి యొక్క పత్రిక పాఠ్యభాగం చదివినిపించినటువంటి సహోదరుడికి, అదేవిధంగా సువార్త పాఠ్యభాగం చదివినిపించినటువంటి కుమార్తె కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరిచినాను. అటు రీతిగానే చక్కటి గీతాలు ఆలపించినటువంటి స్త్రీల సమాజానికి, అదేవిధంగా ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలపించినటువంటి ఆ పురుషులందరికీ కూడా మరి ప్రత్యేక వందనాలు. ప్రార్థించిన ప్రియులు కుమారత్న గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మీరు అందరికీ బాగా చలి ఎక్కువగా ఉన్నట్టుంది, ఎండ ఉన్నప్పటికి కూడా ఎవరు కూడా చేతులు కొంచెం రావడానికి కష్టంగా ఉన్నట్టుండే అందరికీ. నాకు కూడా చలి ఎక్కువగానే ఉంది. వాడెవరు మేము ఏదేమైనప్పటికీ మీరు అందరూ ఒకసారి వివాహమైన వాళ్ళందరూ లేచి నిలబడండి. కుటుంబ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళందరూ లేచి నిలబడండి. మీరు అందరూ కలిసి 563వ పాట మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు అనే పాట మీరు అందరూ కలిసి దేవుడి నామాన్ని మహింపరచుదాం. ఈరోజు కానాను వివాహంలో దేవుడు చేసిన గొప్ప క్రియ. మరి మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప క్రియ చేశాడు, వివాహ జీవితంలో ప్రవేశపెట్టాడు. మరి కాబట్టి దేవుని యొక్క అద్భుతమైనటువంటి యొక్క కార్యంలో ద ఫస్ట్ మిరాకిల్ ఇన్ ద జీసస్ క్రైస్ట్ గాస్పల్లో మరి కనాను వివాహంలో దేవుడు మొదటి అద్భుత క్రియ చేశాడు. మరి దేవుడు ప్రేమించినటువంటి సమయంలో మనమందరం కలిసి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు అనేటువంటి పాట పాడుకుందాం. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానుగా కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా మీరే పాడండి. పానముగాను ద్రాక్ష రసముదానమొసగే ప్రీతిని మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు యేసు వేరే దారిని ఏకముగా చేయుమి దాసులుగాను చేసి వీరి దోషములెడబాపుమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కర్తవేరాలకు భార్య భర్తల ప్రేమమును పూర్తిగా నీవిచి మీరి బొందుగా నడుపుమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన భక్తియు విశ్వాస ప్రేమల్ భావమందురాయుమి ముక్తి సరణి వేదక వీరి భక్తి మిగుల్ జేయుమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. అందరూ కూర్చున్నాం. ఈ పాట మనం సర్వసాధారణంగా వివాహ వర్షంలో తప్ప మిగిలిన సమయాల్లో మనం దీన్ని పాడం. ఒక్కొక్కసారి మీ కుటుంబ ప్రార్థనలో ఏం చేయాలంటే భార్య భర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి పిల్లలు
దేవరిని దీవెనలోటి మానవుల మేలు కొరకు అనేటువంటివి తల్లిదండ్రులు ప్రార్థనలు కూర్చున్నప్పుడు పిల్లలు పాడుతూ ఉండాలి. ఎందుకంటే వివాహమై చాలా కాలం గడిచిపోయిన తర్వాత మరి వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మర్చిపోయి పిల్లల కష్టాలతో ఉండడం చేత దేవుడు చేసినటువంటి ఈ యొక్క వివాహ వ్యవస్థలు వారిద్దరూ ఉండవలసినటువంటి రీతిని ఉండకుండా దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క పాటలు కూడా ఏంటంటే మన కుటుంబ ఆరాధనలో మరి బిడ్డలతో కలిసి ఉన్నప్పుడు ఒకవేళ ఇద్దరు కూడా తల్లిదండ్రులు ఇద్దరు పోట్లాడుకున్నారనుకోండి, పిల్లలు ఈ పాట పాడాలి. ఏంటంటే మానవులు మేలు కొరకు దేవుడు చేస్తున్నటువంటిది మీరు ఇద్దరిని భార్య భర్తలకు చేస్తారు కాబట్టి వాళ్ళు గుర్తు చేయాలి. ఒకసారి ఏంటంటే నేను భార్యను నువ్వు భర్త అనేటువంటి విషయం మర్చిపోతూ ఉంటారు. కాబట్టి పాట పాడినప్పుడు వాళ్ళు అనుకుంటుంటారు, అమ్మో మా పిల్లలు మాకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అనేటువంటిది. వారు మరలా ఓకే మేము భార్య భర్తలు కదా, భార్య స్థానంలో భార్య ఉండాలి, భర్త స్థానంలో భర్తే ఉండాలి అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ఇద్దరు యొక్క కష్ట సుఖాలను ఇద్దరు కూడా కలిసి జీవించడానికి చక్కటి ద వెరీ మెమరబుల్ సాంగ్. మరి చాలా అది మన జీవితాన్ని కరెక్షన్ చేస్తూ ఉండాలి, చాలా మంచిది. కాబట్టి దేవుడు ప్రేమించినటువంటి యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఈ 12వ అధ్యాయంలో మనకు చెప్పుచున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ చెప్పబడుతుంది. పరిశుద్ధులుగా జీవించడానికి ఉండవలసిన నిబంధన, దానితో పాటుగా క్రైస్తవ జీవితం కొనసాగించడానికి ప్రమాణాలు కూడా ఏంటంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వీటిని చక్కగా స్పష్టంగా తెలియపరిచాడు. ఎవరైతే దేవునిని అంగీకరిస్తూ ఉండారో, ఎవరైతే దేవునిని అతిథిగా స్వీకరిస్తూ ఉండారో, వారు అంగీకరించినటువంటి వారికి, అతిథిగా స్వీకరించినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఒక ఆశీర్వాదం ఎట్లా ఉంటుంది అనేటువంటి దాన్ని ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, అదేవిధంగా యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి వచనాల్లో మనకి రెండు కూడా మనకు కనపడుతూ ఉంటూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడుచున్నటువంటి లేఖన భాగాలు మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6 నుంచి 16 వచనాల వరకు మనం చూసినట్లయితే, మొదటి నుంచి కనుక మనం చూసినట్లయితే చివరి వరకు కూడా మనం చూస్తే ఇక్కడ 21 అంశాలను కూర్చున్నటువంటి వర్తమానాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు రోమీ సంఘానికి తెలియపరిచాడు. ఏ విధముగా మరి అనుదిన క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా దేవునితో సహవాసం చేయాలి, అదేవిధంగా తన తోటి కుటుంబంతో సహవాసం చేయాలి, తన తోటి ఇరుగు పొరుగు వారితో ఏ విధమైనటువంటి సహవాసము కలిగి ఉండాలి, దేవుని యొక్క మందిర పరిచర్యలు నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతల్లో నువ్వు ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఈ రోమీ సంఘానికి వీటి ద్వారా ఆయన తెలియపరిచాడు. అందుకని అంటూ ఉంటాడు, ఇక్కడ ఇవ్వబడినటువంటి మాటల్లో మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం గనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచిందము, పరిచర్య అయితే పరిచర్యలోను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఒక్కొక్కరిని ప్రేమించి ఒక్కొక్క విధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఒక విధమైనటువంటి తలాంతునిచ్చాడు. ఇవ్వబడినటువంటి ఒక తలాంతు, ఇవ్వబడినటువంటి ఒక ఆశీర్వాదాలు మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇవ్వబడినటువంటి ఒక తలాంతు, ఇవ్వబడినటువంటి ఒక ఆశీర్వాదం ఎట్టి రీతిగా దేవుని కొరకు మనము ఉపయోగించుతున్నాం, దేవునికి ఇచ్చినటువంటి ప్రవచన వరం ఏది, దేవునికి ఇచ్చినటువంటి పరిచర్య జీవితం ఏది, దేవునికి ఇచ్చిన బోధించటందు నువ్వు ఏ విధంగా ఉన్నావు, దేవునికి ఇచ్చినటువంటి కృప చెప్పున ఏ విధంగా హెచ్చరించడందు నీకు ఉన్నావు, వాటిని నీకు ఇవ్వబడినవి. కాబట్టి ఈ పరిచర్య భాగాల్లో నీ బాధ్యతలను కూడా నువ్వు సక్రమంగా నిర్వర్తించాలి. నీ పరిచర్య తలాంతులు దేవునికి ఇచ్చాడు, ఇవ్వబడినటువంటి వాటితో పాటుగా నీకు ఏంటంటే దేవుడు కొన్ని బాధ్యతలు కూడా మనకు అప్పచెప్పాడు. ఈ యొక్క బాధ్యతల్లో కూడా మనం ఏ విధంగా దేవుని కొరకు మనం ఉంచున్నాం, అప్పుడు మాత్రమే దేవుని నీ గృహంలో నువ్వు అతిథిగా ఆహ్వానిస్తావు, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం అనేటువంటిది నువ్వు పొందడానికి అవకాశం ఉంటుంది. మనం గడిచినటువంటి వారం పాస్టర్ గారు తెలియపరచుండొచ్చు, ఎఫేనియా అనేటువంటి మాటకు భావార్థం కూడా ఆయన మనకి తెలియపరచుండొచ్చు. ద విడైన్ ఆఫ్
డివైన్ ఆఫ్ మేనిఫెస్టోస్, అంటే దైవికమైనటువంటి భౌతవ్యమును అంటే తెలియపరిచేటువంటిది, అంటే సత్యాన్ని బహిర్గతం చేసేటువంటిది ఎఫెనియా. అంటే దైవికమైనటువంటి సత్యాన్ని బహిర్గతం ఏది చేస్తుందంటే ఎఫెనియా అనేటువంటి ఈ గ్రీక్ వర్డ్ నుంచి వచ్చినటువంటి సందేశం మనకు చెప్పబడుతుంది. అంటే దేవుని యొక్క దైవికమైనటువంటి సత్యాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం చూసినట్లయితే ఇది ఎఫెనియా ఇస్ ఏ ఫెస్టివల్, ఇది ఉత్సవం. ఈ యొక్క ఫెస్టివల్ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే దీని సర్వసాధారణంగా మనకి ఉన్నటువంటి ఈ క్యాలెండర్, గ్రిగోరియన్ క్యాలెండర్కి ముందుగా జూలియస్ క్యాలెండర్ ఉండేది. జూలియస్ క్యాలెండర్ వారిని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా కొంతమంది జూలియస్ క్యాలెండర్ ఫాలో అవుతూ ఉంటారు. ఈ జూలియస్ క్యాలెండర్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చూసినట్లయితే జనవరి 19వ తారీఖున వారు ఏం చేస్తారంటే ఫెస్టివల్ ఉత్సవాన్ని వారు చేస్తూ ఉంటూ ఉంటారు. గ్రిగోరియన్ క్యాలెండర్ ఫాలో అయ్యే వాళ్ళు చూసినట్లయితే జనవరి 6వ తారీఖున ఎఫెనియా సెలబ్రేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. తూర్పు దేశాల యొక్క చర్చిల్లో కనుక మనం చూసినట్లయితే వారందరూ కూడా ఎక్కువగా చూసినట్లయితే వారు ఈ యొక్క జూలియన్స్ క్యాలెండర్ ఫాలో అవడం చేత జనవరి 19వ తారీఖున వారు ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క ప్రభు అయినటువంటి క్రీస్తు జన్మించినప్పుడు ప్రభు యొక్క దర్శనానికి వెళ్ళినటువంటి 3 వైట్ మ్యాన్స్, మ్యాగిస్, వాళ్ళని ఏమని పిలుస్తామంటే ముగ్గురు జ్ఞానుల్ని మ్యాగిస్ అని పిలుస్తాం. వారు దేవుని దర్శనమును పొందిన తర్వాత, దేవుని దర్శించిన తర్వాత వారు తిరిగి వచ్చినటువంటి సమయాన్న వారు పొందినటువంటి అనుభూతిని కూర్చున్నటువంటి సెలబ్రేషన్ అనేటువంటిది వారు జరుపుకుంటూ ఉంటారు. అంటే అన్యులకు దేవుని యొక్క ముఖదర్శనం అనేటువంటిది కూడా కలిగి. ఈ యొక్క 3 వైట్ మ్యాన్స్ నాట్ బిలాంగ్స్ టు ద క్రిస్టియానిటీ. వారు దేవునికి ఎరిగినటువంటి వారు కాదు, వారు అన్ని జీవితంలో ఉన్నటువంటి వారు, కానీ తెలివైనటువంటి వారు, తత్వం ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క దర్శనం, అంటే వారు అటువంటి జ్ఞానులు కాబట్టి ఆకాశంలో మరి తూర్పులో ఒక నక్షత్రం ఉదయించినప్పుడు ఒక మహనీయుడు ఈ లోకంలో జన్మించాడు అనేటువంటి ఒక సంకేతం వరకు చెప్పబడింది. ఆ నక్షత్రం ఉదయించగానే వారు నక్షత్రంను కనుగొన్నారు, నక్షత్రంతో ప్రయాణం చేశారు. వారు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని దర్శించగలిగినటువంటి అవకాశం అన్యులైనటువంటి వారు ఎవరంటే ఆ మ్యాగిస్ అంటే 3 వైజ్ మ్యాన్స్ లేకపోతే 3 కింగ్స్ అనేటువంటి దాన్ని నామకరణం చేయడం వారికి కలిగింది. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షను బట్టి ఈ ఎఫెనియా సెలబ్రేషన్ అనేటువంటి దాన్ని మనం ఏం చేస్తామంటే చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది దేవుడు మనకి అదేవిధంగా ప్రొటెస్టెంట్స్, యూఆర్ బిలాంగ్స్ టు ద ప్రొటెస్టెంట్స్. మనం ఎవరు ఏంటి అనుమానమా? క్యాథలిక్స్మా ప్రొటెస్టెంట్స్మా? ఎవరన్నా అడిగితే ఇది కూడా చెప్పకపోతే, ఓ పిల్ల అంటే బాగా చదువుతుంది అనుకున్నాడంట వాళ్ళ నాన్న. చదువుతుంది అనుకుంటే మా పిల్ల పరీక్ష ఎలా రాతుందో చూద్దామని ఒకసారి వెళ్ళాడంట. వీళ్ళ పిల్ల మీద వాళ్ళ నాన్నకి చాలా నమ్మకం, బాగా చదువుతుంది మా పిల్ల, క్లాస్ అందరికీ ఫస్ట్ కదా, ఊరంతటి కూడా మా పిల్లే ఫస్ట్ అనేటువంటి నమ్మకం. వాళ్ళ నాన్న వెళ్ళి ఎలా ఉందని పరీక్ష రాసేటప్పుడు ఓసారి మాస్టర్ని పిలిచి మా పాప ఏం చేస్తుందని పరీక్ష రాస్తుంది, బాగా రాస్తుందని తెలిసి వచ్చాను ఇక్కడికన్నా. ఆ పిల్లికి ఓ ప్రశ్న వచ్చింది, భారతదేశ ప్రధానమంత్రి ఎవరు అని ఒక ప్రశ్న. భారతదేశ ప్రధానమంత్రి ఎవరంటే 1వ తరగతుడు కూడా చెప్తాడు. ఈ పిల్ల తెలివైన పిల్ల 10th క్లాస్ చదువుతుంది కదా, బయటకు వచ్చి వాళ్ళ నాన్న అడుగుతుందంట, డాడీ భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? మన క్రైస్తవ జీవితం కూడా ఒక్కొక్కసారి అట్లాగా ఉంటుంది. నువ్వెవరు అంటే మర్చిపోతు, యూఆర్ బిలాంగ్స్ టు ద ప్రొటెస్టెంట్స్. మనం అందరం కూడా ప్రొటెస్టెంట్స్. కాబట్టి ఈ ప్రొటెస్టెంట్స్ దీన్ని ఒక సీజన్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రొటెస్టెంట్స్ అందరూ కూడా ఏంటంటే ఎఫెనియా అనేటువంటి దానిని ఒక సీజన్గా మనం చూసినట్లయితే ఎఫెనియా ఆదివారం, ఎఫెనియా తర్వాతి మొదటి ఆదివారం, ఎఫెనియా తర్వాతి రెండవ, ఇది ఒక సీజన్. అడ్వెంట్ సీజన్ ఎలాగ సెలబ్రేట్ చేస్తాం, త్రిత్వపు సీజన్ ఎలా చేస్తాం, లెంట్ సీజన్ ఎలా చేస్తాము. ఈ ప్రొటెస్టెంట్స్ మనము ఏం చేస్తామంటే ఎఫెనియా అనుకుని ఏంటంటే ఒక సీజన్గా దీన్ని మనం సెలబ్రేట్ చేయడం, దేవుని ఆరాధించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది ఏంటంటే ఎఫెనియాకు ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ నేటి దినాన్న దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఆ కృపావరములు ఎలా ఉన్నాయని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం మనకు అనుగ్రహింపబడినటువంటి కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం. గనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము,
పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించుటలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాం. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించాలి. ఇక్కడ ఇవ్వబడినటువంటి కృపావరములు మనం చూస్తున్నప్పుడు ఈ కృపావరములు మనకి ఇవ్వబడ్డాయి. నువ్వు దేవుని కొరకు నువ్వు జీవించేటువంటి ఒక జీవితాల్లో దేవుడు దేనిని ప్రేమించి నీకు ఏ విధమైనటువంటి కృపావరం ఇచ్చాడు, నీకు ఇవ్వబడినటువంటి ఆ కృపావరాన్ని నువ్వు ఏ విధంగా దేవుని కొరకు నువ్వు సద్వినియోగం చేస్తున్నావు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ప్రవచన వరము, నీకు ప్రవచన వరం ఇచ్చినప్పుడు ఆ ప్రవచన వరమును నువ్వు చూసినట్లయితే ఆ ప్రవచన వరం చెప్పున నువ్వేం చేయాలంటే విశ్వాస పరిమాణము చెప్పున నీవు ప్రవచించాలి. నీ యొక్క విశ్వాసమునకు నీ యొక్క పరిమాణం అనేటువంటిది ఒకటి ఉంది. అందుకని చివరిలో అంటాడు, నువ్వు హెచ్చివాడి యందు నువ్వు దృష్టి, ఏమంటాడు అక్కడ, హెచ్చువాడి యందు నువ్వు దృష్టి నిలపకు అంటాడు. ఎందుకంటే నువ్వు హెచ్చువాడి యందు నువ్వు దృష్టి నిలపక నీవు ఇక్కడ అంటూ ఉంటాడు 16 చివరిలో చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే హెచ్చువాడి యందు మనసు ఉంచక తగ్గువాడి యందు ఆసక్తులై ఉండి, ఇక్కడ మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనకుడి. మీరు ఎందుచేతనంటే నీకు ప్రవచన వరం ఇచ్చినప్పుడు ఆ ప్రవచన వరం చెప్పిన నువ్వు ఏంటంటే ఆ ప్రవచన వరం యొక్క శక్తిని మాత్రం నువ్వు నీ విశ్వాస పరిమాణము చెప్పున మాత్రమే దాన్ని నువ్వేం చేయాలంటే ఆ ప్రవచన వరమును నీవు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అది నీకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం, లేకపోతే నీకు ఇవ్వబడినటువంటి ఒక బాధ్యత. అందుకని అక్కడ మనం చూసినప్పుడు అంటూ ఉంటాడు, బోధించువాడైతే బోధించుటలోను, నువ్వు బోధించేటువంటి వాడు బోధించుటలోను, నువ్వు బోధించుటలో నీకు దేవుడిచ్చినటువంటి వాటిని బట్టి, దేవుడిచ్చినటువంటి వాటిని బట్టి మనం బోధించడంలో కూడా మనకు ఒక లిమిట్ ఉంది. మన అనుభవం లేనట్టు మనం చేయలేనటువంటి నేను చేసినట్టుగా ఎప్పుడు కూడా చెప్పకూడదు బోధనలో. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ బోధ, ఆ పరిమాణము. నువ్వు దేనినైతే దేవుని కొరకు సిద్ధపడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావో, దేవుని కొరకు నువ్వు ఏ విధమైనటువంటి ఆ ప్రీచింగ్ అనేటువంటిది నువ్వు కలిగి ఉన్నావో, నువ్వు వాటిని నువ్వేం చేయాలంటే బహు జాగ్రత్తగా కలిగి ఉండాలి. రెండోది కనుక మనం చూసినట్లయితే ఆయన చెప్తూ ఉంటాడు ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే పరిచర్య, నువ్వు చేయించున్నటువంటి ఒక పరిచర్య, నువ్వు చేయించున్నటువంటి పరిచర్య, నీకు దేవుడు ఏ పరిచర్యని అయితే ఇచ్చాడో నాకు ఇవ్వబడినటువంటి ఆ పరిచర్యలో ఇక్కడ మనం చూసినట్టు నేను స్కిప్ అయినట్టున్నాను. ప్రవచనమైతే విశ్వాస పరిమాణము చెప్పిన ప్రవచించము, పరిచర్య అయితే పరిచర్యలోను నీకు ఇవ్వబడినటువంటి ఒక పరిచర్య. సంఘములో నీకు ఏ విధమైనటువంటి ఒక పరిచర్య దేవుడు ఇచ్చాడు, సంఘములో ఆత్మల రక్షణ కొరకు, ఆత్మాభివృద్ధి కొరకు, సంఘాభివృద్ధి కొరకు నీకు ఇవ్వబడినటువంటి పరిచర్య పరిమాణమును నువ్వేం చేయాలంటే కలిగి ఉండాలి. పరిచర్య పరిమాణమును నీవు కలిగి ఉండాలి. బోధించడం యందు నువ్వు పరిమాణమును కలిగి ఉండాలి. రెండోది కనుక చూసినట్లయితే హెచ్చరించి వాడైతే హెచ్చరించడంలోనూ పని కలిగి ఉండాలి. నువ్వు హెచ్చరించేటప్పుడు కూడా నువ్వు హెచ్చరించేటువంటి జీవితంలో మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే హెచ్చరిక అనేటువంటిది మనం తీసుకోవాలి. ఆ హెచ్చరిక అనేటువంటిది మనం తీసుకోవాలి మొట్టమొదటిగా. ఆ హెచ్చరిక పరిమాణం చెప్పున నువ్వేం చేయాలంటే ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చరించడంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపావరాలు, ఈ కృపావరాలను నువ్వు ఉన్నప్పుడు దీన్ని సరైనటువంటి రీతిలో మనము దేవుని కొరకు సరైనటువంటి రీతిలో దేవుని కొరకు దానిని ఇంప్లిమెంటేషన్ అమలు చేయాలంటే అక్కడ మనకు చెప్పబడుచున్నటువంటి వాక్యాన్ని దేవుడు అక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్పాడు. నీ కృపావరములు ఇవ్వబడ్డాయి, ఓకే, కాబట్టి ఆ కృపావరముల యొక్క బాధ్యతలు కూడా ఇవ్వబడ్డాయి. వీటిని బట్టి నువ్వు చేసినప్పుడే ఆ కృపావరముల యొక్క నెరవేర్పు అనేటువంటిది నువ్వు చేయగలుగుతూ ఉంటావు. ఆ కృపావరములు నెరవేర్పు అనేటువంటి చూసినట్లయితే నువ్వు కలిగి ఉండవలసింది ఏంటంటే మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి. నువ్వు ప్రేమ నిష్కపటమైనటువంటి ప్రేమ లేకుండా నీకు ఇవ్వబడినటువంటి కృపావరముల యొక్క అమలు చేయడం అనేటువంటిది ఇది కష్టమైనటువంటిది. నువ్వు ఒకవేళ చేసినప్పటికీ కూడా దాని ద్వారా నువ్వు ఏ విధమైనటువంటి ఆశీర్వాదమును పొందలేవు. కాబట్టి నీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవాలి. తర్వాత నువ్వేం చేయాలంటే చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అత్తుకొని ఉండాలా. నీకు ఇవ్వబడినటువంటి కృపావరంలో నువ్వు చూసినట్లయితే ఇది చెడు అనేటువంటిది, చెడ్డదానిని మన జీవితంలో దానికి చోటు ఇవ్వడానికి వీల్లేదు. నువ్వు చెడ్డదానిని నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే అసహించుకోవాలి. నువ్వు చెడ్డదానిని అసహించుకుని దేని కొరకు నువ్వు చోటు ఇవ్వాలంటే మంచిదానికి నువ్వు చోటు ఇవ్వాలి. నువ్వు చెడ్డదాన్ని నువ్వు ప్రేమించి మంచి విషయాన్ని విడిచిపెట్టి నేను యొక్క కృపావరాన్ని నేను పొంది ఉన్నాను, లేకపోతే దేవుని యొక్క
పరిచర్య లేకపోతే దేవుని యొక్క బోధ, దేవుని కొరకు జీవించడంలో నేను ఇది ఉన్నాను అనేటువంటిది చూస్తున్నట్లయితే దేవుని నీకు ఇచ్చినటువంటి బాధ్యత నువ్వు సరైనటువంటి రీతిలో నువ్వు నెరవేర్చట్లా. దేవుని కొరకు ఆ నెరవేర్పు అనేటువంటిది నువ్వు సరైనటువంటి రీతిలో లేదు. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ కూడా మన జీవితాలలో దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతి ఒక్క చెడ్డ కార్యాన్ని కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నువ్వు చెడ్డ కార్యాలను వెంట పెట్టుకుని మంచి కార్యాలను విడిచిపెట్టి దేవుని చేత నేను కృపావరం పొందినటువంటి వాడుగాను, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వాడుగాను, దేవుని కొరకు ఏంటంటే అక్కడ మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, ప్రవచన వరం కలిగినటువంటి వాడుగాను, బోధించడం యందు ఉన్నటువంటి వాడుగాను, హెచ్చరించడం యందు ఉన్నటువంటి. నువ్వు హెచ్చరించేటప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు హెచ్చరించేటప్పుడు చెడ్డదానిని విడిచిపెట్టి మంచిదానిని వెతుకున్నప్పుడే నువ్వు ఇతరులకు నువ్వేం చేయగలవంటే హెచ్చరిస్తూ ఉంటావు. మీకు చాలాసార్లు గాంధీ మహాత్ముడి గురించి మీకు చాలాసార్లు చెప్పాను. గాంధీ మహాత్ముడు ఏంటి, ఓ పిల్లవాడిని తీసుకెళ్ళి తను తల్లి అడిగిందని, మా పిల్లడు బెల్లం ముక్క రోజు తినేస్తూ ఉంటాడు. ఆయన ఎంతకాలం తీసుకున్నాడు? 1 month తీసుకున్నాడు అంట. 1 month తీసుకున్న తర్వాత అప్పుడు చెప్పాడు అంట ఆ పిల్లవాడు. ఏమని చెప్పాడు? అరే బాబు, నువ్వు బెల్లం ముక్క రోజు ఎక్కువ తినకు, పళ్ళు పుచ్చిపోతాయని చెప్పాడంట. వాళ్ళ అమ్మ అనుకుందంట, ఈ మాత్రం దానికి మొదటి రోజు వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా అనుకుంది. ఏమనుకుంది వాళ్ళమ్మ? ఈ మాట చెప్పడానికి గాంధీ మహాత్ముడు 4 రోజులు తిప్పాలా, నన్ను 4 రోజులు తిప్పాడు, ఈ మాట ముందు వచ్చినప్పుడే చెప్పను. ఆయన మంచోడు కాబట్టి తనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటి? అతను కూడా అది. కాబట్టి తను ఉన్నటువంటి చెడు అలవాటు ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం చేశాడంటే తను హెచ్చరించగలిగాడు. మన జీవితాల్లో మనం చూసినట్లయితే ప్రభు యొక్క పరిచర్య, అపోస్తలుడైన పౌలు పరిచర్య అదే. పౌలు వారు తను కలిగినటువంటి పరిచర్యలో నువ్వు చెడ్డదానిని విడిచిపెట్టు, రెండోది ఏంటంట, అసహించుకో, మంచిదానిని అత్తుకొని ఉండు. నువ్వు చెడ్డదానిని అసహించుకోనకుండా నువ్వు మంచిదానిని అత్తుకొని ఉండడం అనేది కష్టం. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, కానీ ఆ చెడ్డదానిని అసహించుకోనేటువంటి స్థితిలో మంచి అనేటువంటిది మనలో నివాసం చేయటము, ఒక వరలో 2 కత్తులు పట్టవు. ఎందుకు పట్టవు? దాని ఏదో ఒకదానికే చోటు ఉంటుంది వర, కానీ 2 కత్తులు ఒకే వరలో విమర్శనం అనేటువంటిది కుదరదు. కాబట్టి నీలో మన హృదయంలో చెడుదానిని విసర్జించకుండా మంచిదానిని అత్తుకుని జీవించడం అనేటువంటిది అది సరైనటువంటిది కాదు, చేయడం అది ఒక బాధ్యత. మూడవది కనుక మనం చూసినట్లయితే సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఏం చేయాలంట? సహోదర ప్రేమ. నువ్వు సంపూర్ణంగా కలిగి ఉన్నప్పుడు, నీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటిది ఏంటంటే నీ సహోదరికి నీకు కలిగిన దానిని సహాయం చేయాలి. నువ్వు సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, నువ్వు సహోదర ప్రేమ చూపించడంలో నువ్వు అనురాగం లేకుండా ఆ సహోదర ప్రేమ లేనప్పుడు నువ్వేమి ఏ కృపావరం కలిగి ఉన్నప్పుడు కూడా అది కూడా నిష్ప్రయోజనమే. సహోదర ప్రేమ విషయంలో నువ్వు దాన్ని ఎల్లప్పుడూ కూడా ఏంటంటే నువ్వు కలిగి ఉండవలసినటువంటి అవసరత అనేటువంటిది ఉంది. తర్వాత 4 చెప్తుంటాడు, ఒకరినొకడు గొప్పగా ఎంచుకోనాలి. నేనే గొప్ప అని అనుకోకూడదంట, ఎదటివాడు కూడా గొప్పవాడే. నాకంటే తెలుసు అనుకోకూడదు, ఎదటివాడు కూడా తెలుసు అనేటువంటి దానిని దేవుని యొక్క పరిచర్య విషయంలో నువ్వు దానిని బహు జాగ్రత్తగా నీవు పాటించు. అంటే కృపావరములు నీకు 4 ఉన్నాయి. ఆ కృపావరములతో పాటు దీన్ని నెరవేర్చడానికి 12వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు ఇక్కడ స్పష్టంగా చూసినట్లయితే ఆయన ఏమన్నాడంటే అక్కడ ఒకడొకడు గొప్పగా ఎంచుకోండి, ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని, అంటే ఆసక్తి విషయంలో మాంద్యులుగాక. ఒక బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఎవరమ్మా? దేవదాసాయి గారు ఓ కొటేషన్ ఇచ్చాడు. ఆయన ఏం చేశాడంటే, విశ్రాంతి దినమున అందరికంటే ముందెళ్ళి నువ్వు చర్చిలో కూర్చొని నీ పక్కన ఎవరు కూర్చుంటారు? దేవుడు కూర్చుంటాడు అంట. తెలుసా? దేవదాసాయి గారు ఒక స్టేట్మెంట్, ప్రభుదినపు ఆరాధనలో అందరికంటే ముందుకు నువ్వు ఎప్పుడెళ్ళి దేవుని మందిరంలో నువ్వు కూర్చుంటావో నీ పక్కన వేరొక ఆయన కూర్చుంటాడు. ఎవరు కూర్చుంటారు? దేవుడు కూర్చుంటాడు. కాబట్టి ప్రభుదినపు ఆరాధన నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభుదినపు ఆరాధనలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రభుదినపు ఆరాధనలో దేవునికి సమర్పణ కలిగినటువంటి సమయమును నువ్వు కలిగి ఉండాలి. నువ్వు అప్పుడు ప్రభుదినపు ఆరాధనలో దేవునితో నువ్వేం చేస్తావంటే ఏం చేస్తావు? సహవాసం చేస్తూ ఉంటావు.
నీవు దేవుడిని పక్కన కూర్చోవడానికి నువ్వే వచ్చి చివరిలో చోటు ఎదుగుతూ ఉంటావు. దేవుడు ఎక్కడ కూర్చుంటాడు? నీ పక్కనే. నీకే చూడలేదు, నువ్వే ఎదుగుతూ ఈ బెంచ్ నుంచి ఆ బెంచ్కి ఎదుగుతావు. ఎందుకు ఎదుగుతావు? ఎవరు లేట్ కామర్. కాబట్టి ఆయన చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తాడంటే దేవదాసాయి గారు, నీవు గనక ప్రభు యొక్క మందిరం ప్రభు సిద్ధపరిచినటువంటి దినాన్న నువ్వు ఎప్పుడైతే ముందుగా కూర్చుంటావు, నీ పక్కన వేరొక ఆయన కూర్చుంటాడు. ఎవరు అంటే ప్రభు నీతో సహవాసం చేస్తుంటాడు. కాబట్టి నువ్వు ఆసక్తి విషయంలో మాంజులుగాక నిర్లక్ష్యం కాకుండా ఆత్మయందు నువ్వేం కలిగి ఉండాలంటే తీవ్రత కలిగి నువ్వేం చేయాలంటే ప్రభువుని సేవించుడు. తర్వాత అంటూ ఉంటాడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి మీరు ఉండాలి. మీరు ఆత్మ విషయంలో మంజులు గాక. ఇక్కడ చూసినట్లయితే ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. శ్రమల యందు ఓర్పు కలగాలి. ప్రార్థనల యందు నువ్వేం చేయాలంటే పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థించడంలో మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థించడంలో పట్టుదల కలిగి ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కృపా వరము నీకు ఇవ్వబడినటువంటి దాన్ని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మలుస్తూ ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే 6వది కనుక మనం చూసినట్లయితే అంటాడు, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చిచుండుడి. ఆతిథ్య విషయంలో కూడా నీకు ఇవ్వబడినటువంటి కృపావరాలు ఆతిథ్య విషయంలో కూడా నువ్వు ఎలా ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. ఆతిథ్య విషయంలో నువ్వు ఆతిథ్యము ఇచ్చుటలో మరి ఎట్లా ఉండాలి? ఆతిథ్యం ఇచ్చినట్టు అక్కడ చెప్పాడు దేవుడు. ఆయన అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చిచుండుడి. నువ్వు ఇచ్చేటువంటి ఆతిథ్యం, నువ్వు కృపావరాలు కలిగి ఉన్నావు. ఎవరైనా అమ్మ ఈరోజు పాస్టర్ గారికి ఎవరైనా భోజనం పెడతారంటే మన సంఘంలో ఎప్పుడు అనౌన్స్మెంట్ చేయలేదనుకోండి, మీరు అందరూ చేస్తారని కాదంటలా. కొన్ని చోట్ల వెతుక్కోవాలా. ఓ దైవజనుడికి భోజనం పెట్టాలంటే వెతుక్కోవాలి. ఓ దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వాలంటే వెతుక్కోవాలి. అబ్బో ప్రార్థనలు మాత్రం బాగానే చేస్తాం, కానీ ఒక దైవజనుడికి ఆతిథ్యం విషయంలో మనం ఏంటంటే తప్పిపోయేటువంటి వారు ఉన్నాం. దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాం తన యొక్క జీవితంలో. గొడ్రాలితనముతో ఉన్నటువంటి సారా ఏం చేస్తుంది? సంతానాన్ని పొందింది. అంటే దేవుని యొక్క పక్షంలో వచ్చినటువంటి ఆ యొక్క దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వడం చేత గొడ్రాలితనం పోయింది, సంతాన అభివృద్ధి అనేటువంటి దేవుడు ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఆతిథ్యం ఇచ్చటంలో నువ్వు పొందేటువంటి ఒక దీవెన, నువ్వు పొందేటువంటి ఒక ఆశీర్వాదం, నువ్వు పొందేటువంటి మేలును నువ్వేంటంటే దేవుని కొరకు నువ్వు ఏ విధంగా ఉన్నావు అనేటువంటిది మనకు చెప్పబడుతుంది. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు, తన జీవితంలో చక్కటి సంతానాన్ని పొందినటువంటి వాడుగా ఉన్నాడు. రెండోది కనుక మనం చూసినట్లయితే లోతు ఆతిథ్యం ఇచ్చాడు, అక్క సొదొమ గొమొర పట్టణంలో నుంచి విడుదల పొందాడు. దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వడం చేత లేకపోతే సొదొమ గొమొర పట్టణంలో వారితో పాటు లోతు సంతానం కూడా కాలిపోయేటువంటిది. కానీ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి సొదొమ గొమొర పట్టణంలో ఉన్నటువంటి లోతు కుటుంబం ఏం చేయబడిందంటే అగ్ని గంధకముల జ్వాల మధ్య నుండి వారి కుటుంబం విడుదల పొందింది. ఎందుకంటే ఆతిథ్యం ఇచ్చడం చేత దేవుని యొక్క పరిశుద్ధులైనటువంటి దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వడం చేయడం అటువంటి విడుదలను పొందింది. తర్వాత మనకు తెలుసు, సారేపత్ అనే విధవరాల దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఏలియా. సారేపత్ అనే విధవరాల దగ్గర ఏలియా వెళ్ళాడు. వెళ్ళి అడిగాడు, అమ్మా ఏం కాలం అది? కరువు కాలం, ఒకరికొకరు పీక్కు తినే కాలం. సారేపత్ విధవరాల దగ్గర గొప్ప పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉంది. దేవుని సేవకుడు ఏంటి ఏలియాకు ఆతిథ్యం ఇచ్చింది. తన తొట్టెలో పిండి అవ్వలేదు, బుడ్డిలో నూనె. సమృద్ధి అయినటువంటి ఒక జీవితం, నీ జీవితంలో తృప్తి లేని జీవితం ఉండదంటే, అసంతృప్తితో నువ్వు జీవిస్తున్నావంటే కారణం ఏంటి తెలుసా? ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం నీకు లేదు. ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం లేదు. దేవునికి సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం లేదు. దేవుని అతిథిగా నీ హృదయంలోకి పిలుచుకునేటువంటి గుణం లేదు. కాబట్టి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు దేవుని చేత వారు ఎంత ఆనందాన్ని పొందారని చూసినట్లయితే, ఏలియాకు ఆతిథ్యం ఇచ్చింది. తన యొక్క జీవితంలో తన కుమారుడు కరువు కాలం అందరూ కరువులో ఉన్నారు, కానీ ఆ కుటుంబం ఏం చేసింది? సమృద్ధి అయినటువంటి ఒక జీవితాన్ని పొందగలిగింది. ఇంకా గనురాలి కుటుంబం చూసినట్లయితే, గనురాలికి సమస్తం ఉంది, దేవుని సేవకుడికి ఆతిథ్యం ఇచ్చింది. తనకు సంతానలేము నుంచి విడుదల. నువ్వు అక్కర కలిగి ఉన్నావో, నువ్వు ఏదైతే
నీవు ఆ కొరత కలిగినటువంటి ఉన్నావు, దేవుని యొక్క సన్నిధులు నువ్వు ఆ గుణాన్ని ఇక్కడ మనకు ఎన్ని చెప్పారు? 6 చెప్పాడు ఆయన. 6 చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఈ అపోస్తలుడైన పౌలు ఈ 6 బట్టి నువ్వు చూసినట్లయితే, నువ్వు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, అంగీకరించి ఆతిథ్యం ఇచ్చినట్లయితే దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడుతూ ఉంటావు, దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. అందుకని కృపావరములు ఇవ్వబడ్డాయి. ఈ కృపావరంలో నువ్వు ఏ విధముగా ఉన్నావు, నువ్వు అది దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చుటలో పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. నిన్నెవరైనా హింసించినప్పటికీ కూడా నువ్వు వారిని ఏం చేయాలని చెప్తున్నాడండి? వారిని నువ్వేం చేయాలంటే దీవించు, నీ బేలి చేత అంటాడు. నిన్ను ఒకవేళ ఎవరైనా నీకు హాని చేసినట్లయితే నువ్వు చేసినటువంటి బేలు వారి హృదయం బద్దలైపోవాలన్నమాట. నేను ఇంత హానికరుడిగా ఉన్నప్పటికీ కూడా వారు నా ఎడల చేసినటువంటి మేలును బట్టి అతను పశ్చాత్తాపం చెందేటువంటి స్థితికి నడిపించగలిగినటువంటి వారుగా ఉండాలని ప్రభు యొక్క వాక్యం చెబుతుంది. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. ఇంకోటి, సంతోషించు వారితో సంతోషించండి. మీరు ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించాలి. ప్రభునందు ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే సంతోషించేటువంటి వారంగా ఉండాలి. మనకు ఉన్నటువంటి వాటిని బట్టి ఈ లోకంలో మనం ఎన్ని చేసినప్పుడు కూడా మనకి ఇచ్చేటువంటిది ఏంటంటే దేవునితో ఉన్నప్పుడు వచ్చేటువంటి సంతోషం, ఆనందం కండి ఈ లోకంలో ఏది కూడా మనకు సంతోషం, ఆనందం ఇవ్వదు. ఏది కూడా మనకి ఇవ్వదు. అది ఏదన్నా అనుకుంటే అది ఏదైనా ఎంతసేపు ఇస్తుంది మనకి సంతోషం? థియేటర్కి వెళ్ళామనుకో ఎంతసేపు ఇస్తుంది సంతోషం? 3 గంటలు ఇస్తుంది, అంతేనా సంతోషం? థియేటర్కి వెళ్ళి కూర్చుంటారు కొంతమంది సంతోషం కొరకు. తర్వాత నువ్వు ఏదైనా ఒక పాట విన్నావు అనుకో, దాని చేత ఎంత సంతోషం, ఒక 5 నిమిషాలు సంతోషం కలుగుతుంది. లేకపోతే ఒక కార్యాన్ని చూసామనుకో ఎంతసేపు సంతోషం. కానీ నువ్వు దేవునితో సహవాసం చేస్తే, దేవునితో నువ్వు ఉండే, నీ జీవితం ఎల్లప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఆనందము, సంతోషమే దేవుడిస్తే. ఎందుకంటే దేవునికి నువ్వు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, దేవుడు నీతో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీకు ఇవ్వబడుతుంది. అందుకని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి స్పష్టంగా చెప్తున్నాడు. ఇంక మనకు లూదియా గురించి మనకి చెప్పడం అవసరంలా. లూదియా పౌలు గారికి ఏమిచ్చింది? ఇంటికి పిలిచింది, చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. సరసాల నాయకుడు ఇంటికి పిలిచాడు, ఆతిథ్యం ఇచ్చాడు. తను ఎప్పటి నుంచో పొందలేని రక్షణ పొందాడు. తన కుటుంబం, పాపము చేత ఉన్నటువంటి కుటుంబం రక్షణ పొంది బాప్తిసం పొందినటువంటి అనుభవంలోనికి నడిపించబడింది. కాబట్టి నీ యొక్క ప్రవచన వరములు ఏవైతే ఉన్నావో నీ బాధ్యతలు కూడా వాటిని నీవు నెరవేర్చాలి. ప్రవచన వరములు నీకు ఇవ్వబడ్డాయి. ఈ ప్రవచన వరములతో పాటు ఏంటండి నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు కూడా నీవు ఉండాలి. అందుకని అంటాడు, మీరు సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చి వారితో ఏడువుడి, ఒకడితోనొకడు మనసు కలిపి ఉండి. మీరేం చేయాలో తెలుసా? ఏడ్చే వారితో ఏడవండి. రెండోది ఏం చేయాలంట? సంతోషించే వారితో. కొంతమంది ఏడ్చేవారింటికి వెళ్ళి నవ్వుతూ ఉంటారు. హేళన, ఎగతాళి కొంతమంది ఉంటుంటారు. వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాదు. మనకున్న దుఃఖాన్ని పెంచడానికి వచ్చారా, లేదా మనకు ఉన్నటువంటి బాధని హేళన చేయడానికి వచ్చారో తెలియదు. కాబట్టి ప్రభు యొక్క వాక్యం చెప్తూ ఉంటాడు, మీరు ఏడ్చేవారితో ఏడవండి, సంతోషించే వారితో మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషించండి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండడి. ప్రభు యొక్క శిష్యులు విజయ రహస్యం ఏంటి ప్రభు అని అడుగుతారు. ప్రభు యొక్క శిష్యులు విజయ రహస్యం ఏంటి? ఏమీ లేదు. వారు అప్పుడు వరకు ఎవరు గొప్ప. మనం అందరం కూడా ఏమనుకుంటాం? నేనే గొప్పగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. మోడీ గారి దగ్గర కూర్చోవాలని ప్రతి వాళ్ళకి కోరిక, మన అందరికీ కదా, అవునా కదా? మన అందరికీ ఏంటంటే హెచ్చువాటి యందు నేను ఇది చెయ్యాలి అనేటువంటిది కోరుకుంటుంది ప్రతి మనిషికి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? హెచ్చువాటి యందు నువ్వు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులు. దేవుని మందిరానికి వచ్చి పరిచయం చేయమంటే అందరూ చేస్తా ఉన్నా. నువ్వు కాసేపు ఈ వరండంతా తుడిచేయంటే, ఈ బెంచీలన్నీ తుడిచేయంటే, ఆ చెప్పుల స్టాండ్ దగ్గర కాసేపు ఉండంటే, వచ్చిన వాళ్ళు కాసేపు వర్షాకాలం నీళ్ళు అందించి కాలు కడిగి వాళ్ళు కాసేపు అంటే, తుపాకి దెబ్బ కూడా మరొకరు దొరకరు. ఈ చర్చే నాకు వద్దంట కదా, అవునా కదా? ఈ బాధ్యత ఎవరికి కావాలి? నేను హెచ్చైనటువంటిది నేను చేయాలా. ఈ తుడవమంటే నేను ఎందుకు చేస్తాను? ఈ బెంచీలు తుడవమంటే నేను ఎందుకు తుడుస్తాను?
లేకపోతే నేను ఈ యొక్క వరండా లేకపోతే గ్రౌండ్ అంతా శుభ్రపరచాలని నేను ఎందుకు పరుస్తాను? మేము చేసే పనులు కదా అవి. మేమేం చేసే పనులు కావాలి? మేము అందరికి కనపడాలా. ఎవరికి కనపడాలా? ప్రభువుకు కనపడక్కర్లేదు, మనుషులకు మాత్రమే కనపడాలా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు హెచ్చాడు ఎందు నువ్వు ఎప్పుడైతే దృష్టి ఉంచుతావో అది నీ యొక్క ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. నీ ఆత్మీయ జీవితంలో దేవుడు చెప్తున్నాడు. అందుకనే పౌలు గారితో పరిచర్యలో ఎక్కడ చూసినప్పుడు కూడా ఖచ్చితంగా దేవుడిని ఒక వాక్యాన్ని చెప్పాడు. ఇవ్వబడినటువంటి కృపావరాలు ఉన్నాయి. ఆ కృపావరములు బట్టి నువ్వు దేవునికి కనుక ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడుగా ఉండండి, నువ్వు ఆశీర్వదించబడేటువంటి వాడుగా నీవు ఉంటావని చెప్తున్నాడు. కాబట్టి అక్కడ చెబుతూ అన్నాడు, ఇక్కడ మీకు మీరే బుద్ధిమంతులని అనుకోను. నేటి క్రైస్తవులు అందరం కూడా అదే. నేటి క్రైస్తవులు అందరం కూడా ఏమనుకుంటాం? మేమే బుద్ధిమంతులం, మాకెవరు కూడా చెప్పకర్లా, మాకు అన్నీ కూడా తెలుసు, మేము దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నట్లయితే మాకు అన్నీ తెలుసు. ఒకసారి జార్జ్ ముల్లర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, నేను 200 సార్లు బైబిల్ చదివాను. ఎన్నిసార్లు చదివాడంటే బైబిల్ ఒక్కసారి చదివితే ఎన్ని సాక్ష్యాలు చెప్తామో మనం. 200 సార్లు బైబిల్ చదివాను. అనేక సార్లు ప్రార్థనకు దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా జవాబు పొందాను. తర్వాత రక్షింపబడి ఎన్ని సంవత్సరాలంట? 70 సంవత్సరాలు ప్రభు కొరకు బ్రతికాను. ఆయన నువ్వు రక్షింపబడకుండానే బ్రతికేస్తావు. 200 సార్లు బైబిల్ చదివాడంట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే డైరెక్ట్గా దేవుడు తనకి ప్రార్థనకి ప్రత్యుత్తరం ఇచ్చాడంట. రక్షింపబడిన తర్వాత 70 సంవత్సరాలు ప్రభు కొరకు బ్రతికాడంట. నేను దేవుని దృష్టిలో అయినప్పటికీ చిన్నవాడనే అన్నాడు. ఎవరు? జార్జ్ ముల్లర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నువ్వు 200 సార్లు నేను బైబిల్ చదివాను, దేవుడితో మాట్లాడేటప్పుడు దేవుడు ప్రత్యక్షంగా వచ్చి నాతో మాట్లాడేవాడు. నా అవసరతలు ఇవి, లేకపోతే నా అక్కర ఇది, పరిచయం ఇదంటే దేవుడు నాతో మాట్లాడాడు. నేను రక్షింపబడిన తరువాత, ఇప్పుడు మనం రక్షింపబడినటువంటి అనుభవం ఎంతమందికి ఉందంటే చేతులు ఎత్తమనలే. నీకు రక్షింపబడినటువంటి అనుభవం ఎంతమందికి ఉంది? రక్షింపబడిన అనుభవంతో దేవునితో నువ్వు ఎంతకాలం నుంచి సహవాసం చేస్తున్నావు? నువ్వు మారు మనసు కలిగిన హృదయంతో నువ్వు ఎంతకాలం దేవునితో సహవాసం చేస్తున్నావు? పశ్చాత్తాపం కలిగి విరగనలిగిన హృదయంతో దేవునితో నువ్వు ఎంతకాలం సహవాసం చేస్తున్నావు అని చెప్తే అది ఎవరికి వాళ్ళకి క్వశ్చన్ మార్కులా మిగిలిపోదు. అయినప్పటికీ కూడా మనం ఏమనుకుంటాం? అయినప్పటికీ కూడా మేము దేవుని యందు ఎట్లా అంటే హెచ్చువాటి యందే మేము దృష్టి ఉంచుదాము. అందుకనే జార్జ్ ముల్లర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటాడు, అయినప్పటికీ కూడా నేను ఇంకా ప్రభువు దృష్టిలో, నేను దేవుని దృష్టిలో నేను చిన్నవాడినే. నేను ఎన్నో 100 సార్లు బైబిల్ చదివానని కాదు, ప్రభువు నాతో మాట్లాడానని కాదు, రక్షింపబడిన తర్వాత 70 సంవత్సరాలు దేవుని పరిచర్యలో నేను వాడబడానని కాదు, నేను మాత్రం నా ప్రభు యొక్క పాదాల దగ్గర నేను ఎల్లప్పుడు కూడా, ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడు కూడా చిన్నవాడినే. ఆయన హెచ్చువాడి యందు తను ఎప్పుడు కూడా జార్జ్ ముల్లర్ తలంపు పెట్టినటువంటి వాడు కాదు. జార్జ్ ముల్లర్ యొక్క బుక్ను చదివితే మనకు అనిపిస్తుండదు. అతను ఒక అనాథ ఆశ్రయం నడిపించేటువంటి వాడు. అనాథ ఆశ్రయాన్ని నడిపించినప్పుడు ఒక దినాన్న అక్కడ ఉన్నటువంటి పిల్లలు 200 మంది 500 మంది ఉంటే వాళ్ళకి ఆహారం లేదు. ఉదయం ఎవరు స్పాన్సర్ చేయలేదు. ఎవరు స్పాన్సర్ చేయనట్టు సమయంలో ఆ పిల్లలందరూ ఆకలితో ఉన్నారు. ఏం చేయాలి? వీళ్ళందరికీ ఆహారం పెట్టాలి. ఇది ప్రభు దినం, విశ్రాంతి దినం. వీరందరినీ కడుపు నింపుగా ఆహారం ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇచ్చేవాళ్ళు ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఆయనకి తెలిసింది ఎవరు వంట చేయలేదు, ఎక్కడ పాత్రలు అక్కడ ఉన్నాయి, పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, పిల్లలకి తెలియదు. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో తలుపు పెట్టుకుని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి ముగించేటప్పటికి దాని కొమ్మమ్మ దగ్గర వ్యాన్తో వచ్చినటువంటి ఆహార పదార్థాలు, ఇటువంటి ఆహార పదార్థాలు అంటే తనకు ఆశ్రమంలో ఎప్పుడు కూడా పెట్టినటువంటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు దేవుడు ఒక విందుశాల నుంచి డైరెక్ట్గా ఇక్కడికి అటువంటి అనుభవాలు కలిగినటువంటి వాడు జార్జ్ ముల్లర్ తన పరిచర్యలో దేవుని కొరకు ఎటువంటి అనుభవాలు అంటే గొప్ప అనుభవాలు కలిగినటువంటి. అయినప్పటికీ కూడా అన్నాడు, నేను ఈ విధమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాడు, అయినప్పటికీ కూడా నేను ప్రభు దృష్టిలో నేను ఎల్లప్పుడూ చిన్నవాడనే. నేను ప్రభు దృష్టిలో నేను ఎల్లప్పుడూ కూడా చిన్నవాడిగానే ఉన్నానని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మీరు హెచ్చువాడి యందు మీరు ఆసక్తులు ఉండగడి మీకు మీరే బుద్ధిమంతులని ఎప్పుడు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఒక మాట చెప్తూ ఉన్నాం. ఇక్కడ చూసి, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి
చెడుతనం విడిచిపెట్టము. నువ్వు కనుక నేను జ్ఞానిని కదని నీవు అనుకొనడానికి వీళ్ళు యెషయా గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనంలో చూస్తున్నారు. యెషయా గ్రంథం 5:21లో చూసినట్లయితే తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ దృష్టికి తామే బుద్ధిమంతులమనియు అలా కనుక నీకు నీవే హెచ్చించుకున్నట్లయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీకు శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచి వారికి శ్రమ. కాబట్టి రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు ప్రవచన వరములు ఇవ్వబడ్డాయి. దానితో పాటు మీకు కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఆ బాధ్యతలన్నింటిలో కూడా ఏంటంటే మీరు శ్రద్ధ కలిగి ఉంటారు. అందుకని అంటే ప్రేమ నిష్కపటం అయితే ఉండాలంటాడు. రెండోది కనుక చూసినట్లయితే చెడ్డదాన్ని అసహించుకోకుండా మంచిదనేటువంటిది అత్తుకొని ఉండడం దుర్లభం. సహోదర ప్రేమ విషయంలో ఒకడి అందొకడు అనురాగము గలవాడుగా ఉండాలంటాడు. ఘనత విషయంలో ఒకడు గొప్పగా ఎంచుకొనవలెను. ఆత్మయందు తీవ్రత గలవారే ఉండవలను. ఆసక్తి ఎందు మాందులుగా ఉండకూడదు. తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారే నమ్మకం గలవారే సంతోషంగా ఉండుడి. శ్రమల యందు ఓర్పు గలవారై ఉండుడి. ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండాలి. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందవలను. ఆతిథ్యం ఇచ్చిచుండవలను. హింసించు వారిని దీవించుడి, మీరు శపించకుడి. సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. హెచ్చు తగ్గులు లేకుండా ఒకరినొకడు మనసు కలిగి ఉండి తగ్గువాటి యందు ఆసక్తులై ఉండి హెచ్చించు కొనకూడదు. మన కార్యములు అందరికీ యోగ్యముగా ఉండాలి. సాధ్యమైతే మనుషులందరితో సమాధానం ఉండి పగ తీర్చుకొనకూడదు. మేలు చేసి కీడు చేయండి. ఈ 12వ అధ్యాయం చేత అపోస్తలుడైన పౌలు రోమీయుల యొక్క సంఘానికి శ్రేష్టమైనటువంటి వర్తమానం ఇచ్చాడు. కాబట్టి అంగీకరించి ఆతిథ్యం ఇచ్చావా, దేవుని యొక్క ఆశీర్వాదము నీవు పొందుతావు. నువ్వు అంగీకరించి ఆతిథ్యం ఇచ్చినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుతావు. అదేవిధంగా మనం చూసినట్లయితే పరిశుద్ధ సువార్త పాఠ్యభాగం చూసినట్లయితే కనానులో దేవుడు చేసినటువంటి ద ఫస్ట్ మిరకల్, అద్భుత క్రియ, ఆశ్చర్యమైనటువంటి కార్యం దేవుడు చేశాడు. ఏంటని మనం చూసినట్లయితే వివాహము అన్ని విషయంలో, నేటి దినాల్లో వివాహం అన్ని విషయంలో ఘనమైన దానికి గనుడైనటువంటి క్రీస్తుని కూడా మనం పిలవాలా. గనుడైనటువంటి కార్యానికి గనుడైనటువంటి క్రీస్తుని పిలవాలండి. ఆ ఘనమైన కార్యాన్ని జరిగించడానికి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని యొక్క అందుకనంటాం వివాహము అన్ని విషయం ఎబ్రిల్ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. నువ్వు ఘనముగా చేస్తూ ఉంటావు. గనుడైనటువంటి క్రీస్తుకు దాంట్లో చోటు ఉందా? గనుడైనటువంటి క్రీస్తుకు దాంట్లో నువ్వు చోటు ఇచ్చావా? గనుడైనటువంటి క్రీస్తుని నువ్వు దానిలోనికి ఆతిథ్యము ఇవ్వడానికి నువ్వు పిలిచినటువంటి ఒక జీవితపు అనుభవం అనేటువంటిది నీకు ఉందా? మరి ఆతిథ్యానికి పిలిచారు. ఎవరు ఆతిథ్యం పిలిచారు? ఆ వివాహ కుటుంబం, కనానులో జరుగుతున్న వివాహ కుటుంబం ఎవరిని పిలిచారు? యేసుప్రభువుని పిలిచారు. యేసుప్రభువుని పిలవడం చేత ఆ కుటుంబం ఆతిథ్యానికి పిలిచి ఏం పొందిందంటే ఆ కుటుంబం ఆశీర్వాదం పొందింది. ఆ వివాహంలోనికి తమకున్నటువంటి కొరత ఎవరున్నారండి? ఎవరైతే ఆతిథ్యం ఇవ్వటానికి పిలిచారో గనుడైనటువంటి క్రీస్తు ఆ యొక్క వివాహ కార్యంలో ఉన్నాడు. ఆ వివాహ కార్యం, మన వివాహం అనగానే ఇతరుల మీద ఆధారపడిపోతూ ఉంటాం, మనుషులు నమ్ముకుంటాం ఎక్కువగా. నువ్వు ఎప్పుడు కూడా నీ కొడుకు వివాహం కొరకు కానీ, నీ కూతురు వివాహం కొరకు కానీ, లేకపోతే నీకు తెలిసిన వివాహం కొరకు ఎప్పుడు మోకరించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చెయ్యం. కానీ మాత్రం టైటిల్ మాత్రం పెద్ద టైటిల్ పెడతాం. ఏం పెడతాం? ఇది పరిశుద్ధ వివాహము. మళ్ళీ ఇంకో టైటిల్, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. మళ్ళీ ఇంకేమైనా పెడతాం? నన్ను చాలామంది నేనయ్యే రాస్తాను. నేను అందరికీ మ్యాక్సిమమ్ మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి సిఆర్ గారు చేత శుభపత్రిక రాయించాలన్నప్పుడు నేను కూడా అయ్యే వెతికి పెడతా. బైబిల్లో మంచి కొటేషన్స్ ఏమన్నా, ఇది వివాహం అన్ని విషయంలో ఘనమైంది. అప్పుడు కూడా నేను వాళ్ళకి పాపం చెప్తే మళ్ళీ నా దగ్గరికి ఎవరు రారు చాలామంది. ఇప్పుడు నేను ఎక్కువ చెప్పి
ఎక్కువ చెప్పడం చేద్దాం అదో పెద్ద ప్రాబ్లంగా ఉంది. అంటే నువ్వు చెడుని అసహించుకో మంచిని అత్తుకున్నావు అనుకోండి, అదేమవుతుంది? ఏమవుతుంది? మీ పిల్లని కనుక పిలిచి రే చెడ్రా ఇది వదిలేరా మంచిరా దీన్ని అత్తుకోరన్నావు అనుకో, అని మన పిల్లడు అది మనతో వాడు ఏమవుతాడంటే గ్యాప్ వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం రాస్తూ ఉంటాం, ఎక్కడెక్కడియో వెతుకుతూ ఉంటాం, కొటేషన్స్ వెతుకుతూ ఉంటాం. మంచి మంచి ఎవ్వరూ పెట్టినటువంటి కొటేషన్స్ మేము పెట్టాలి, ఎవ్వరూ వేయనటువంటి వాటిని మేము ముద్రించాలి, వివాహానికి పిలవాలి. ఇదేంటంటే ఘనమైన కార్యం, ఇది ఘనముగా జరిగించాలనుకున్నాం. కానీ ఇక కనాను ఇక్కడ చూసినట్లయితే 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరుగును. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలిస్తేనే వస్తాను. పిలవని పేరంటం చేయకూడదు, పిలిస్తేనే వెళ్ళాలి మనం పెళ్ళికి. పిలవని పేరంటానికి వెళ్ళేవానికి అక్కడ అవమానమే జరుగుతుంది కదా. నిన్ను ఎవరు పిలిచారా అంటే, ఎవరు పిలిచారంటే ఏం చెప్తాం? కుదరదు. మేము చదువుకునేటప్పుడు మాకు బ్యాచ్ ఉండేది. వాళ్ళు ఏం చేసేవారంటే పెళ్లి భోజనాలు, నేను యూనివర్సిటీలో చదువుకున్నాడు, పెళ్లి భోజనాలు బాగా పెట్టేవారు. అక్కడ మంచి కళ్యాణం యేసును పిలిచారు, ఆయన శిష్యులను కూడా పిలవబడ్డారు. అంటే వారు ఎంత మంచి కుటుంబం చూడండి. యేసును మాత్రమే పిలవలేదు, యేసుతో పాటు తన శిష్యులను కూడా పిలిచారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో అమ్మా నీతో నాకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది, అబ్బా ఎంత మంచి తల్లి అండి. అందుకనే దేవుడు దేవదూత వచ్చి ఎవరితో మాట్లాడింది? మరియతో మాట్లాడింది. నువ్వు గనురాలు, గొప్పదాను, మరియలో ఉన్నటువంటి గుణలక్షణాలు, మరియలో ఉన్నటువంటి శాస్త్రమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి జీవితం. అందుకే నువ్వు పరిశుద్ధాత్మరాలు. ఆమె ఒక విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మను పొందినటువంటి ఆమె. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ చేత నువ్వు పరిశుద్ధాత్మను చూసినటువంటి వాడు ఎవడూ బ్రతకపోతే, పరిశుద్ధాత్మ తన గర్భంలో ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధురాలు ఆమె ఎంత పరిశుద్ధురాలు. కాబట్టి ఆమె చెప్తుంది, ఏమని చెప్తుంది? పరిచారకులను పిలిచి అంటుంది, ఆయన అంటుంది ఆయన మీతో చెప్పినది చెయ్యండి. ఒక్కోసారి కొడుకులు పెత్తనం తల్లులు చేసేస్తూ ఉంటారు. ఎవరు పెత్తనం? కొడుకులు పెత్తనం తల్లులు చేసేస్తూ ఉంటారు. తల్లులు పెత్తనం తల్లులే చేయాలి, కొడుకులు పెత్తనం కొడుకులే చేయాలి. ఇక్కడ నేను యేసు ప్రభు యొక్క తల్లిని కదా. కాబట్టి ఆయన అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఏమని చెప్పాడు? అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు. అమ్మ నా సమయం ఇంకనూ రాలేదని ఆయన చెప్పినప్పుడు మరియ ఎక్కడ నిట్టూర్పు విడవలా, నిరాశ చెందలేదు. ఆమె చక్కగా ఎంత దీనురాలుగా వచ్చి చెప్తుంది తన పనివారితోటి. తన పనివారితో ఏమని చెప్తుందంటే, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినదే చెయ్యండి. మీరు ఆయన మీతో ఏదైతే చెబుతాడో అది మాత్రమే మీరు చెయ్యండి అని చెప్పాడు. అక్కడ చూసినట్లయితే యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాత బాణలు అక్కడ ఉంచబడి, యేసు ఆ బాణలను నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. తన పరిచారకుని పిలిచినప్పుడు పరిచారకులకు దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి ఆ 6 బాణలను ఏం చేయాలి? మీరు నీటితో నింపండి అన్నాడు. వీళ్ళు ఏమన్నారు శిష్యులు? ద్రాక్షారసం అడిగితే నువ్వు నీళ్ళు నింపుతున్నా. మనమైతే ఎన్ని క్వశ్చన్లు అడుగుతామో కదా. స్త్రీల సమాజం సంఘ పెద్దలు మీరు ఇది చేయండి అన్నాను. మీరు అలాంటి ఏం చేయాలండి?
ఇలా అంటే ఏం చేయాలి? మన సంఘ పెద్దలు కూడా అడుగుతారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలాగంటే ఏం చేయాలి? అది అలా దేవుడే చూస్తున్నాడు. మంచి కార్యం చేసేవనుకో దేవుడు తప్పనిసరిగా మనతో ఉంటూ ఉంటాడు. దేవుడు మంచి కార్యం చేసేటప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి ఏంటంటే తోడై ఉంటాడు. ఆయన విడిచిపెట్టు తప్పనిసరిగా. కాబట్టి ఆయన మరి మాట్లాడకుండా 6 బాణలు కూడా ఏంటంటే నీటితో నింపండి అన్నాడు. ఆ నీటితో నింపిన తర్వాత అన్నాడు అక్కడ చూసి యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2 ఏసి 3 ఏసి తూముల పట్టు 6 రాత బాణలు అక్కడ ఉంచబడి. అంటే ప్రభు యొక్క మాటకు శిష్యులు ఏం చేశారంటే లోబడ్డారు. ప్రభు ఏదైతే చెప్పాడో ఆ మాటకు అక్కడ లోబడి ఉన్నారు. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండి అని చెప్పగా వారు తీసుకొని ఏం చేశారండి? ఆ నీటి బాణల్లో చూసినట్లయితే అది నింపిన తర్వాత అంచుల మట్టికి నింపిన తర్వాత ఆయన ఎక్కడికి తీసుకెళ్లారండి? ఆ వాటిని ముంచి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది. కానీ ఇందు ప్రధానికి ప్రభు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం అక్కడ ఏంటంటే ఊరికేనే ఉన్నటువంటి ఆ నీళ్లకు రంగు వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? రుచి వచ్చింది. చక్కటి వాసన వచ్చింది. రంగు, రుచి, వాసన. 3 రోజెస్ టీ పొడి కాదు అది. చాలామంది ఏంటంటే 3 రోజెస్ టీ పొడికి ఏంటి టైటిల్? మీ ముక్కుని అడగండి అందుకని చెప్తూ ఉంటుంది. రంగు, రుచి, వాసన కలిగింది 3 రోజెస్ టీ. అది కాదు. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు ఆ రాతి బాణలన్నీ నీళ్ళతో నింపండి. నీళ్ళతో నింపిన తర్వాత మీరు వాటిని ఏం చేయాలంటే నీళ్ళతో నింపిన తర్వాత తీసుకుని వెళ్ళండి. వాటికి ఏమొచ్చింది తెలుసా? రంగు, రుచి, వాసన వచ్చింది. ఈ తీసుకుని వెళ్ళినటువంటి పరిచారకులకు తప్ప ఇందు ప్రధానికి తెలియదు. ఈ ఇందు ప్రధానికి తెలియదు. అక్కడ ఉన్నటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే అంటారు ఇక్కడ అప్పుడు ఆయన వారితో అక్కడ ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకు తెలిసింది. కానీ ఇందు ప్రధానికి తెలియదు. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకు నువ్వు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే అప్పటికి అయిపోయింది. ఇక్కడ ఈ మాటను కొంచెం మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మత్తులుగా ఉన్నప్పుడు అంటే చాలామంది అనుకుంటారు తాగుబోతులతో దేవుడు సహవాసం చేయడండి. తాగుబోతులతో దేవుడు సహవాసం చేయడు. అక్కడ మత్తుగా ఉన్నప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం యూదుల యొక్క ఆచార ప్రకారం వారు ద్రాక్షారసము తీసుకొని వచ్చు. అది ఎక్కడ వరకు అంటే ద్రాక్షారసం కూర్చున్నటువంటి కొన్ని చక్కటి మాటలు మనకు ఉన్నాయి. అంతేగాని ఆ ద్రాక్షారసమునే మద్యపానంగా తీసుకుని మత్తులై ఉన్నప్పుడు చాలామంది ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు మత్తులయ్యారు కదా కాబట్టి మేము కూడా పెళ్ళిళ్ళు మత్తులైపోతాం. పెళ్ళిళ్ళు మనకు జరిగేటేంటి కొంతమంది పార్టీలు చేస్తారు. పాస్టర్ గారికి ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు కానుకోమని వెతుకుతారు. పార్టీలుగా డబ్బులు అడ్వాన్స్గా ఇచ్చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు కానుకోమని వెతకాలి, పార్టీలుగా అడ్వాన్స్గా ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడ దారుణం అర్థం కాదు. నేను ఒక పెళ్ళికి వెళ్తే పెళ్ళి కూతురు అన్నయ్య అంట 50,000 ఇచ్చాడంట. దేనికి? పార్టీ కోసం. పెళ్ళి కూతురు అన్నయ్య తన ఫ్రెండ్స్ అందరికంట ఎంత ఇచ్చాడు? 50,000 ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడని అడిగా. ఎందుకంటే వీళ్ళందరూ పార్టీ చేసుకోవాలంటే, పార్టీ లేకపోతే పెళ్ళి అవుదా? ఇక్కడ యేసు ప్రభు మత్తులై ఉన్నాడు అనేటువంటి ఒక మాట. మత్తులతో దేవుడు సహవాసం చేయడు. కానీ అక్కడ ఉన్నటువంటి కానాను యొక్క యోధ ఆచార ప్రకారంగా అక్కడ యోధ ఆచార ప్రకారంగా ద్రాక్షారసము అక్కడ ఏంటంటే ఒక ఆచారము. కానీ వారందరూ కూడా త్రాగుబోతులు మాత్రము కాదు. మనం చెప్పాను కదా, మనకు ఆయన అడుగుతున్నాడు
ఇక్కడ కూడా పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు చాలామంది నేను అనుకుంటాను, ఈ వాక్యం చదివేమో ఎక్కువ చేస్తూ ఉంటారు అనుకుంటాను. అది కాదు. యేసు ప్రభు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం, అక్కడ దేవుడు ఫస్ట్ మిరాకిల్ మనం చూసినట్లయితే కానాను ఊరిలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని చూసినట్లయితే, ఆ ద్రాక్షారసము అక్కడ పెండ్లి కుమారుని పిలిచి అన్నాడు, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయాను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పును. గలిలయలోని కానాలు యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. మొదటిది కనుక మనం చూసినట్లయితే, ఆతిథ్యానికి పిలిచి వీరి కుటుంబం ఏం పొందింది? ఆశీర్వాదం పొందింది. యేసు శిష్యుల్ని ఆతిథ్యానికి పిలిచారు. ఈ కుటుంబం గొప్ప ఆశీర్వాదం పొందింది. మొట్టమొదటి మనం చూసినట్లయితే అంగీకరించారు, ఆతిథ్యం ఇచ్చారు, ఆశీర్వాదం పొందినటువంటి వారిని చూస్తాం. మరి నువ్వు ఎట్టి రీతికి ఉన్నావు? ఆయనకి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా? ఆయన గృహంలో పిలవడానికి సిద్ధపడుతున్నావా? ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందడానికి సిద్ధపడుతున్నావు. ఆయన నువ్వు ఆతిథ్యం ఇవ్వకుండా, ఆయన ఆహ్వానించకుండా నీకు ఆశీర్వాదం పొందడానికి అవకాశం లేదు. నువ్వు ఆతిథ్యం ఇవి, ఆయన ఆహ్వానించు, నీవు దేవుని చేత గొప్ప ఆశీర్వాదం పొందుతావు. అబ్రహాము తన గృహానికి దేవుణ్ణి ఆహ్వానించాడు, ఆతిథ్యం ఇచ్చాడు. తన యొక్క భార్యకు ఉన్నటువంటి గొడ్రాలు తన తీసివేయబడింది. సారేపతి విధవరాలు కరువు కాటకాలతో ఉంది, దేవునికి ఆతిథ్యం ఇచ్చింది. తన యొక్క కరువు కాలం అంతా కూడా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని పొందింది. లోతుతో దేవుని యొక్క దూతలకు ఆతిథ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం పొందాడు. సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోయింది, కానీ తన కుటుంబము రక్షింపబడింది, బయటికి వచ్చింది. ఆ యొక్క అగ్ని మండకంలో ఆ కుటుంబం లేదు. కాబట్టి గనురాలైనటువంటి ఒక స్త్రీని చూసినట్లేదు. దేవుని సేవకుడికి ఆతిథ్యం ఇచ్చింది, తన యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది. కాబట్టి దేవుని నీవు ఆహ్వానించేటువంటి వాడికి ఉన్నావా? ఆహ్వానించేటువంటి స్థితిని నువ్వు కలిగి ఉన్నావా? తప్పక నువ్వు ఆశీర్వాదము పొందగలవు. దేవుడిని ఎప్పుడైతే ఆతిథ్యం ఇస్తావో, ఆహ్వానిస్తావో, తప్పనిసరిగా ఆశీర్వాదము పొందుతావు. నువ్వు ఆశీర్వాదం కావాలంటే దేవునికి కానాను వివాహంలో యేసు శిష్యులను కూడా పిలవబడ్డరి. వారితో పాటు వారి యొక్క తల్లి కూడా వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి శిష్యులు వారు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడి మాటకు లోబడ్డారు. అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చూడగలిగారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్లయితే, దేవుని నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు తప్పనిసరిగా ఆశీర్వాదము పొందు. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి, మన కుటుంబాలకి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి ఉంటేను గాక. దేవా